మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము నిన్నటి వరకు అధ్యాయం సిరీస్ లో డే 22 కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే 23లోకి వచ్చామండి. చక్కగా చక్కటి గ్రంథం మనం సీతాయనం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత గురించి చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు కూడా ఆ ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. అమ్మా థ్యాంక్ యూ. మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి టీం అందరికీ కూడా, అలాగే మళ్ళీ యూట్యూబ్ లో కానీ లైవ్ లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఈ బుక్ గురించి. డీనా మిరియం అనే ఒక ఆవిడ ఒక మెడిటేటర్, కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకి అధ్యక్షురాలుగా ఉన్నారు. తను ఇంగ్లీష్ లో కొన్ని బుక్స్ రాయడం కూడా జరిగింది. అలాగే ఈ బుక్ కూడా ఇంగ్లీష్ లో రాశారనమాట ఆవిడ. ఇది ఎలా రాశారంటే, ఒకసారి మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు ఒక రామాలయంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సీతాదేవి విగ్రహం నుంచి ఒక వెలుగులాగా ఆమెలోకి రావడము, ఆ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళి ఆమె గత జన్మలోకి వెళ్ళిపోవడం. ఆ ఎప్పుడే అంటే త్రేతాయుగం నాటి జన్మ అన్నమాట. అక్కడ సీతాదేవి యొక్క పరిచారికగా చూసుకుంటుంది. అప్పుడు తన పేరు మీనాక్షి అన్నమాట. అంటే సీతాదేవి పుట్టక ముందు నుంచి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వాళ్ళు ఈ పరిచారక వృత్తిలో ఉంటారు. అయితే ఇక సీతాదేవి తను వచ్చాకనే సీతాదేవి పుట్టడము, విద్యాభ్యాసము, పెళ్ళవడము, స్వయంవరము, పెళ్ళవడము, పట్టాభిషేకం జరిగే టైంకి ఆమె వనవాసం వెళ్ళిపోవడము, ఇంతవరకే ఆమె తెలుసు. ఆ తర్వాత వృద్ధురాలై మరణిస్తుంది. తర్వాత మళ్ళీ అయోధ్యకు కూడా వెళ్తారనమాట అందరూ. ఈ మీనాక్షి వాళ్ళందరూ సీతాదేవి తోటి తీసుకెళ్తారు కదా రాణివాసంకి వెళ్ళినప్పుడు. అక్కడ అందరినీ దాసదాసీల్ని కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్తాం ఆనవాయితీ, మహారాణులందరూ అట్లా ఆ కాలంలో. అట్లా వెళ్ళినప్పుడు ఇక అక్కడ సీతాదేవి పట్టాభిషేకం టైంలో వనవాసానికి వెళ్ళి రావడం అంతవరకు అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక వృద్ధాప్యంతో మరణిస్తుంది. తర్వాత మళ్ళీ అయోధ్యలో ఒక మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఎలాగంటే ఆమె పేరు సునైన అన్నమాట. సునైన లేదు లేదు అనసూయ. అనసూయగా జన్మ తీసుకుంటుంది. జన్మ తీసుకున్నప్పుడు తను ఒక గురుకులంలో అంటే అనసూయగా జన్మ తీసుకొని తను 7 ఏళ్లకి గురుకులంలో వేస్తారు. అప్పటికే సీతారాములు అవతారం చాలించేస్తారనమాట. కానీ కథలు కథలుగా వింటా ఉంటారు అందరూ. అలాగా గురుకులంలో ఈమె ఏమింటుందంటే సీతాదేవి స్టోరీ అంతా విన్నప్పుడు ఒక రావణుడు సీతాదేవిని అపహరించారు అనే ఘట్టం వచ్చేసరికి లేదు లేదు అట్లా జరగదు అని చెప్పి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోవడము. సరే తండ్రి వివాహం చేద్దాం అనుకునేటప్పటికి నాకు వివాహం వద్దు, నా భర్త చనిపోతాడు, నా పిల్లలు చనిపోతాడు అని ఎవడు గాబరా పడడం. సరే ఇదంతా ఏదో పూర్వజన్మ సంస్కారం అయి ఉంటుందని చెప్పి అతను ఏం చేద్దామని ఆలోచించి ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్కడైనా చూపిద్దాం అనుకునేలాగా తల్లి వాకప్ చేయగా మిథిల నుంచి సోమ అనే ఒక ఆవిడ ఉన్నది అక్కడ. ఏదైతే సీతాదేవి వాళ్ళు శ్రీరాములు వారు వనవాస టైంలో పంచవటిలో ఉన్నారో అక్కడే ఆ దక్షిణ అడవిలో కొంచెం దూరంలో ఒక సోమ అనే ఆవిడ సీత పరిచారుకున్నాడు అక్కడ ఉన్నట్టు, అందరికీ స్వస్థత చేకూరుస్తున్నట్టు ఇదంతా తెలుసుకొని తను వాళ్ళ అమ్మని తనతో పాటు కొంతమంది సేవకుల్ని ఇచ్చి పంపించడం జరుగుతుంది. వాళ్ళు సోమ దగ్గరికి వస్తారు. ఆమె ఏళ్ళు గుర్తుపట్టి తర్వాత తినకైతే గుర్తుండదు పూర్వజన్మ, ఆమె గుర్తుపడుతుంది సోమ అయితే. అయితే ఆ మీనాక్షిగా ఉన్నప్పుడు సోమ తన కూతురు వయసు అన్నమాట. మీనాక్షి కూతురు వయసులా ఉండేది. ఇప్పుడు ఆమె వృద్ధురాలు అయిపోయింది అనమాట. అయితే గుర్తుపడుతుంది, మీనాక్షిని గుర్తుపట్టి రాబిడ్డ అంటుంది. ఇదంతా చెప్తుంది అనమాట. వనవాసానికి వెళ్ళినప్పటి నుంచి ఏం జరుగుతుందో అదంతా చెప్తుంది మొత్తం. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే సీతాదేవి ఇక అవతారం చాలించే టైంకి వచ్చామన్నమాట. ఏంటంటే ఈ రోజు దీని పేరు ఏంటంటే సీతాదేవి యొక్క కార్య పరిపూర్ణత అనమాట. ఇది సగం దాకా చెప్పుకున్నాం నిన్న ఎపిసోడ్లో. ఈ రోజు సెషన్ లో మిగతా చెప్తున్నాం. ఏంటంటే జనక మహారాజు వస్తారనమాట నిన్న సీతాదేవి దగ్గరికి. తను మాట ఇస్తుందన్నమాట,
నేను దేహం విడిచే ముందు ఆ మిమ్మల్ని మీతో చెప్పకుండా నేను చేయను, ఆమె అనుమతి తీసుకోకుండా అని చెప్తుంది అనమాట. దాని గురించి ఆయన వస్తారనమాట. వచ్చి తర్వాత గబగబా వంట చేస్తుంది. సోమాతో కలిసి వడ్డిస్తారు. ఆయన తింటారు. తిన్న తర్వాత వెళ్తారనమాట, వెళ్ళిపోతారు. అక్కడ దాకా అయితే మనం చూసుకున్నాం అనమాట. అయితే ఇక జనక మహారాజు రావడము, భోంచేయడము, తినడం ఇదంతా ఈ సోమ పడుకొని లేసరికి ఆయన కనిపించదు అనమాట. ఈమె కూడా చాలా అసలు నేను కలుసుకుంటానో లేదో అనుకుంటది సోమ కూడా. ఆయన చూసిన ఆనందంతో ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంది అనమాట. నేను చూస్తాను అనుకోలేదు అని. తర్వాత ఇక వాళ్ళందరికీ వడ్డించడము, ఆయన భోజనం చేయడము, సరే పడుకొని లేచేసరికి ఆయన కనిపించదు అనమాట. సరే వెళ్ళిపోయారు అని అనుకుంటుంది. ఇక్కడ దాకా మనము నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు ఏంటంటే మిగతాదనమాట చెప్తుంది సోమ ఇదంతా. కొన్ని వారాల తర్వాత ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. కాంతి అప్పటికే తగ్గిపోయింది. అయితే ఆకాశం అంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంతో నిండి సున్నితంగా మౌనంగా ఆ వర్ణం గాఢమవుతూ ఉందంట. మాత నేను కుటీరం బయటకు వచ్చి ఆ దృశ్యాన్ని చూడసాగారట. అయితే ఎంత అందంగా ఉంది, నేను ఆశ్చర్యపడుతూ అన్నాను. మాత తల ఆడించింది అవునన్నట్టుగా. ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతుందంట. అప్పుడే మేము అడవి నుంచి ఇద్దరు ఋషులు, ఒక స్త్రీ ఒక పురుషుడు రావడం చూస్తారట. వారు దగ్గరకు వచ్చేసరికి మాత అనసూయ అత్రిముని అని అరిచి వాళ్ళకి నమస్కారం చేయడానికి ఎదురెళ్ళి వాళ్ళని తోటలోకి తీసుకొచ్చిందంట. అనసూయ అత్రిముని ఇద్దరు రావడం చూసి ఆహ్వానించడానికి తోటలోకి వచ్చిందంట, తీసుకొని వచ్చిందంట. వారు కూర్చున్న తర్వాత మరో రెండు రూపాలు వచ్చాయంట. అవి అరుంధతి వశిష్ఠులు వారట. వెంటనే ఖ్యాతి భృగుడు కూడా వచ్చారట. వాళ్ళ వెనుక లోపాముద్ర అగస్త్యులతో పాటు ఇంకా అనేక మంది ఋషులు ఆ తోటలో కూర్చొని ఉన్నారంట. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆహారం సిద్ధం చేయాలా అనుకుందంట సోమ. మాట ముఖం మీద భావం చూసి ఆమె కూడా నాలానే సందిగ్ధంలో ఉందని గ్రహించాను. అయితే మరింత మంది వస్తూ ఉండడంతో ఆహారం తయారు చేయడం గురించి చర్చించే సమయం కూడా లేదు. అనేక మంది ఋషులు మునులు కూర్చున్న తర్వాత నక్షత్రవాసుల వారు అంటే ఒక అనేక మంది సమూహం వచ్చారట. నక్షత్రవాసుల లాగా అలాంటి సమూహం వచ్చిందంట. వారు ఒకేసారి 10-12 మంది వచ్చారట. వారిలో కొందరిని నేను గుర్తించాను, మరికొందరిని గుర్తించలేదు. మాతకు వారందరూ తెలిసినట్లే ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెకు ప్రణామం చేశారు. మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడి అరణ్యం నుంచి కుటీరం వైపు వస్తున్న జీవులన్నిటినీ సాదరంగా పిలుస్తూ పలకరిస్తుందంట. అయితే మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోటు కూర్చొని ఆ వీలైన చోటు ఇంకా అంటే ఆ తోట వాళ్ళందరికీ చోటు కల్పించలేదు కాబట్టి వాళ్ళే వీలైన చోటు చూసుకొని కూర్చుంటూ ఉన్నారంట. అయితే ఏం జరిగింది ఇక్కడ, అలాగా అరణ్యం కొసన కుటీరపు 4 వైపులా సర్దుకొని కూర్చున్నారట వాళ్ళే. వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారంట. ఎట్టకేలకు చాలా మంది వచ్చిన తర్వాత అత్యంత సౌందర్యభరితులైన ఒక జంట ఆ మార్గంలో నుంచి నడిచి రావడం చూశారట. వారిని నేను పార్వతీదేవి మహాదేవులుగా వెంబటే గుర్తించాను. వారు మాత వద్దకు వచ్చారు. ఆమె వారికి నమస్కరించింది. ఆమె అప్పుడు పార్వతీదేవి చెవిలో గుసగుసలాడుతూ ఏమిటిది, ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చారని పార్వతీదేవి చెవిలో సీతాదేవి గుసగుసలాడిందట. బిడ్డ, ఈ వేళ మీ పెళ్లి రోజు. శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు అంటే ఇక మాత నిర్ఘాతపోయిందంట సీతాదేవి. నా వివాహం అని ఏదో చెప్పలేకపోయాలో మీ అనే వివాహం మీద ఏదో మాట్లాడిపోయిందంట. అంతలో మీ దైవ వివాహం స్వర్గలోకపు వివాహం, మీరు స్వర్గంలో తిరిగి కలవటాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని రాముడు కోరుకున్నాడు. మాత ఇంకా సందిగ్ధంలోనే ఉందంట. అయితే ఆమె తన దుస్తుల వైపు చూసుకోవటం నేను చూశాను, కానీ మా కళ్ళ ముందే పార్వతీదేవి యొక్క సాధారణ ముని దుస్తులను అద్భుత సౌందర్యం గల దేవలోక దుస్తులుగా మార్చిందంట సీతాదేవి. ఆమె మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్ళి మాయగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నారంట. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా రాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నుంచున్న చోటికి రావడం చూశాను. ఆయన కూడా అద్భుతమైన దేవలోక దుస్తులలోనే ఉన్నారు. ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు. ఆయన ఇదంతా ఆమె కోసం చేశారు. ఆయన ఆమె ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనంద ఉత్సాహాలతో విడిచి వెళ్ళాలని కోరుకున్నారంట ఆమె వెళ్ళిపోయే ముందు. కాబట్టి అని నేను గుర్తించానని సోమ చెప్తుంది ఇదంతా. ఆమె చేతని అందుకొని శ్రీరాముడు
మాతను వేదిక వైపు తీసుకువెళ్లారు. వారిద్దరు అక్కడ కూర్చొని ఉండగా ఒక కాంతి వలయం చుట్టుముట్టిందంట. శ్రీరాముడు వచ్చిన వారందరికీ తన నుదురు తాకించి అభివాదం చేస్తూ ఉన్నారట శ్రీరాములు వారు. అయితే ఆ గుంపులో గందరగోళం ఏర్పడిందంట. అంతా ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ మేమందరము మాపై గొప్ప ప్రేమ తరంగం వీచటం అనుభూతి చెందారంట. చివరిగా ఆయన మాట్లాడారు. రాముల వారు మాట్లాడారట చివరిగా. నేను సీత సృష్టిలో మేల్కొల్పిన ప్రేమను విశ్వమంతా పరుచుకొని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించడానికి మీ అందరినీ ఆహ్వానించాను. అది ఆమె తల్లి భూమాతను కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే భూదేవిని కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమ అంట. మానవాళిని ముందుకు నడపబోయే ప్రేమ. ఇది ఆమె ప్రేమ. నా ప్రేమ దానిలో ఏ భేదము లేదు. ఇదే ఆమె ప్రేమ, నా ప్రేమ. దీనిలో ఏ భేదము లేదు. శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయనను కన్నార్పకుండా అలాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉందంట. ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు నీ సేవకు మా కృతజ్ఞతలు అని చెప్తున్నారనమాట శ్రీరాములు వారు. ఆయన ఋషులతో మీ జీవితాలను త్యాగం చేసి ఈ ప్రపంచానికి సేవ చేయడం కోసం మీ దేవలోకాలను వదిలి వచ్చిన మీకు కృతజ్ఞతలు. ఆ తర్వాత దేవుళ్ళు దేవతలందరినీ ఉద్దేశించి ఈ ప్రపంచంలో సమతుల్యతను నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు. మీరు లేకపోతే సహజ క్రమం అస్తవ్యస్తం అయిపోతుంది. మీకు మా గాఢ కృతజ్ఞతలు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మహాదేవుడు పార్వతులకు చల్లగా వచ్చి అప్పుడు వారి దగ్గరగా కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతి దేవులకు వాళ్ళ ప్రేమని వ్యక్తపరిచారట. చల్లగా వచ్చి కూర్చున్నారంట. మహాదేవుడు పార్వతీ దేవులకు చల్లగా వచ్చి ఇప్పుడు వారి దగ్గరగా కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడు పార్వతీ దేవులకు తన ప్రేమను వ్యక్తీకరించాడంట. బ్రహ్మదేవుడు పార్వతీదేవి పరమేశ్వరుల దగ్గరికి వచ్చి కూర్చున్నారంట. ఎవరు? సరస్వతీదేవి, బ్రహ్మ. వాళ్ళిద్దరికి కూడా చల్లగా ఈయన ఆ ప్రేమను వ్యక్తీకరించారంట రాముల వారు. మీరు లేకుండా లోకాలే లేవు, జీవమే లేదు. సర్వస్వాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ దృశ్య అదృశ్య లోకాలను పురోభివృద్ధి కోసం ఒక జీవితాన్ని మరొక దానిగా మార్పు చెందించేది మీరు. శ్రీరాముని నుంచి గొప్ప కాంతి ప్రసరించిందంట. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయారంట. ఆయన తిరిగి మాట్లాడేటప్పుడు సీత నా నిర్దేశక తార, అనేక విశ్వాలను నిలిపి ఉంచే శక్తి. ఆమె లేకపోతే నేను లేను. ఆమెను వర్ణించగల మాటలు నా వద్ద లేవు. అలా చెప్పుకుంటుంటే మాత ఆయననే కళ్ళార్పకుండా తదేకంగా గొప్ప ప్రశాంతత ఉల్లాసాలతో అలా చూస్తూ ఉందంట. ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారంట. మా అయితే మాత మీరు వర్ణించిన ప్రేమ, సృష్టిని నిలిపి ఉంచే ఆ ప్రేమ మీరు మాత్రమే మేలు కలుపగలరు. నేను దీనిని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు, కానీ నాలో దీనిని మేలుకొల్పింది మీరే అని సీతాదేవి చెప్తుంది అనమాట. మీరు వర్ణించిన ఈ ప్రేమ అంతా సృష్టిని నిలిపి ఉంచే ఆ ప్రేమ మీరు మాత్రమే మేలుకొల్పగలరు. నేను దానిని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు, కానీ నాలో దానిని మేల్కొల్పింది మీరే అని చెప్పి అందంట సీతాదేవి. శ్రీరాముడు కొనసాగిస్తూ సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకువచ్చింది కనుక మాలో ఏ వేర్పాటు ఉండబోదని శ్రీరాముడు చెప్తారంట. ఆ క్షణంలో ఒక మధుర నాదం వెలువడిందంట. అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు ఉంది. ఏమిటి ఆ నాదము? శ్రీరామ్ జై సీతారాం అన్న జపం అంట. అది రాత్రి అయ్యే వరకు నాలో ఆహారపు ఆలోచన వచ్చే వరకు ఉందంట. ఈ ఆహారం ఎలాగా ఏంటి అనే ఆలోచన వచ్చేదాకా అలా రాత్రంతా మరుమోగుతూనే ఉందంట ఆ నాదం, ఆ జపము. నేను ఈ అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను? నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సమూహం వచ్చిందంట. ఎలా వచ్చింది? పళ్ళాలతో ఆ బుట్టలు పళ్ళాలతో ఆహారం తీసుకుని అరణ్యం నుంచి వస్తూ కనిపించారట ఒక దేవలోక సమూహం. ఈ ఆలోచన సోమకి రాగానే ఈ దేవలోక సమూహమే వచ్చేసిందంట. ఈ ఆహారం అంతా తీసుకుని బుట్టలతోటి పళ్ళాలతోటి అరణ్యం నుంచి వస్తూ కనిపించారంట. వాళ్ళు ఏం చేశారంటే వారు నన్ను రమ్మని చేయి ఊపారంట. ఇవి అలా ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ రమ్మని చెప్పి సోమతో సైగ చేసి పిలిచారట. అయితే
నన్ను దారి చూపమని సూచించాడంట. ఇట్లా రమ్మని సైగ చేసి దారి చూపించి మాకు లోపలికి అని చెప్పి సైగ చేస్తే ఆ అయితే నేను ఆ పళ్ళెంతో మాత వద్దకు వెళ్ళబోయాను, కానీ ఆమె చూపు ద్వారా అతిథులకే ముందు వడ్డించాలి అని అర్థం చేసుకున్నాను. నేను ముందుగా మహాదేవుడు పార్వతీదేవులకు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతి దేవులకు ఆహారం అందించాను. వాళ్ళు సైగ చేసి దారి చూపించమన్నప్పుడు ఆ పళ్ళాలు తీసుకొని ముందుగా సీత వైపు తిరగగానే వాళ్ళకి వడ్డించాలని, ముందు అతిథులకు వడ్డించాలి అని చెప్పి సైగ చేస్తే అది అర్థం చేసుకొని పార్వతి పరమేశ్వరులకి, సరస్వతి బ్రహ్మదేవులకి ముందుగా వడ్డించిందంట. విందు భోజనం వడ్డించిందనమాట. అయితే ఈ విధంగానే అతిథులందరికీ కూడా వివిధ పదార్థాలతో మహా అద్భుతమైన విందు భోజనం వడ్డించబడిందంట. భోజనం తర్వాత సేవకులు బుట్టలు పళ్ళేళ్లతో అరణ్యంలోకి అదృశ్యమైపోయారంట. ఎవరు? ఆ దేవలోక వాసులందరూ ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆ మధురనాథ జపం రాత్రంతా అలా కొనసాగి వస్తూనే ఉందంట. నేను మాత కుటీరం తలుపు వద్ద కూర్చొని కళ్ళు మూసుకొని ఆ నాదం వినసాగాను. మాత కుటీరంలో ఈమె సోమ కూర్చొని ఆ నాదాన్ని కళ్ళు మూసుకొని వింటూ ఉందంట. అయితే నేను ఇటువంటి బృంద నాదాన్ని ఎప్పుడూ వినలేదు అని చెప్తుంది సోమ. ఇంకా ఏం చెప్తుందంటే, క్రమంగా నిద్రలోకి జారుకొని మళ్ళీ పక్షుల కూతలతోనే మేలుకొని ఉన్నాను. అందరూ వెళ్ళిపోయారు, నిదుస్తులలో ఉన్న మాత శ్రీరాముడు తప్ప. వాళ్ళు మళ్ళీ అందరూ వెళ్ళిపోయారంట. తనకి మెలకు వచ్చేసరికి ముందు దుస్తుల్లోకి వచ్చేసారు. శ్రీరాముడు మాత వాళ్ళిద్దరే ఉన్నారట. వారు తోటలో కూర్చొని ఉన్నారు. ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆవిడ ఆయన ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది. వేరే ఎవ్వరు ఉన్నట్లు గాని రాత్రి జరిగిన దాని సూచనలు గాని ఏమీ లేవట. ఇది కళ, అద్భుతమైన కళ అని ఆశ్చర్యపోయిందంట సోమ. కానీ కొద్దిసేపటిలో మాత లేచి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పంచుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తపరిచిందంట. గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నిటికీ గొప్ప ఆశీర్వాదం అందింది. అంతమంది మహనీయులు ఒకే చోట కూడడం చాలా అరుదు. ఇది ప్రపంచానికి రాముని వరం అని చెప్పిందంట సీతాదేవి. అది మీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తీకరణ అని సోమ చెప్తుందంట. నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని ఆమె చిరునవ్వుతా ఉందంట. నేనే ప్రపంచం, ప్రపంచం నేను, ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని సీతాదేవి అన్నప్పుడు ఆ వ్యాఖ్యానం ఈమెకు అర్థం కాలేదు, కానీ లేదు మాత అని మాత్రం అన్నదంట సోమ. అయితే మాత ఉదయం చాలా తక్కువ మాట్లాడిందంట. ఆమె చైతన్యం లోపలికి వెళ్ళింది, అంతరంలోకి చూస్తూ ఉంది. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అంటే నేను వాళ్ళని తీసుకొచ్చాను. ఒక గంట సేపు వాళ్ళు లోపలే ఉన్నారట. శ్రీరాముడు ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి ఆమె గురించి అడిగాడంట. ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉందని చెప్పిద్ది అనమాట సోమ. ఆయన కూడా లోపలికి వెళ్ళి అందరూ కొంతసేపు అక్కడే కూర్చున్నారంట. తర్వాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తాము అరణ్యంలోకి ధ్యానం కోసం వెళ్తున్నామని చెప్పారంట. వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమను నన్ను చూసిందంట. వెళుతూ వెళుతూ ఆ కుటీరం బయట ఉన్న సోమని హనుమంతుడిని చూస్తూ హఠాత్తుగా నన్ను దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకుందంట. హనుమని ఆమెని చూసిందంట వెళ్తూ వెళ్తూ. హఠాత్తుగా ఆ వెనక్కి తిరిగి చూసి అనుకోకుండా హఠాత్తుగా ఏమని చక్కగా దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకుందంట. నాకు ఒక నిట్టూర్పు వినిపించినట్లుంది. నన్ను వదిలి హనుమ చేయి పట్టుకొని నొక్కి వదిలిందంట. తర్వాత ఆమె చుట్టూ శ్రీరాముడు చేయవేసి ఇద్దరు అరణ్యంలోకి నడిచారంట. నేను ఎప్పట్లాగే బుట్టలో పళ్ళు కొంత నీటితో వారిని అనుసరిద్దాం అనుకున్నాను. ఎప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు బుట్టతోటి పళ్ళ బుట్టతోటి నీళ్లతోటి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందో అనుసరిస్తూ ఉంటది అనమాట. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళని అనుసరిద్దామని అనుకున్నాను. అయితే మాత నా వైపు తిరిగి లవకుశులతో ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడక కొనసాగించిందంట. హనుమ ఈ మాటలు వినగానే మాత అని చెప్పి అరిచాడంట. అప్పుడు అతడు జరుగుతున్న దానిని గ్రహించాడంట. నా మనస్సేమో భయంతో మాత మీరు ఈ లోకంలో వదిలి వెళ్తున్నారు కదా అని, అవునా అని అందంట. అయితే నా మనసులోకి ఆలోచన రాగానే ఆమె ఆగిపోయిందంట. నేనే లోకం అయి ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలి వెళ్తాను? సోమ, మరి మీరందరూ ఇది తెలుసుకోవాలి. నేనే లోకం అయితే నేను లోకాన్ని ఎలా వదిలి వెళ్తాను సోమ, మీరందరూ ఇది తెలుసుకోవాలి అందంట. ఇవి మనసులో మాట గ్రహించి ఆమె శ్రీరాముని చేతిని పెనవేసుకోగా ఇద్దరు అరణ్య మార్గంలో నడవసాగారట. హనుమ వారిని అనుసరించాడంట. మాట మళ్ళీ వెనుకకు తిరిగి ఆయనతో శాంతంగా, పుత్ర, నువ్వు కూడా ఆగాలి, సోమను పిల్లలను చూసుకో.
ఆయన కళ్ళ నుంచి నీరు కారుతూ ఉందంట హనుమంతుడి వారికి. అతను మాత అని గొణగగా ఆమె వచ్చి అతని కన్నీరు తుడిచి అతను నవ్వే వరకు తదేకంగా చూస్తూ అలా చూస్తూ ఉందంట. ఆయనకు ఆ చూపుతోటి నవ్వొచ్చింది అనమాట. అలా నవ్వొచ్చేదాకా నవ్వే వరకు చూస్తూ ఉందంట. ఆమె మృదువుగా, ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం కాదు అందంట. ఆ తర్వాత మళ్ళీ రాముని చేపట్టుకొని ఆమె అరణ్యంలోకి మాయమైపోయిందంట. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్ళారు. నేను నా పనులు పూర్తి చేశాను. ఇక నిలువలేకపోయాను. ఆమె దగ్గరకు వెళ్ళాలి, వారికి ఆకలి వేస్తుందేమో అని బుట్టతో పళ్ళు నీరు తీసుకొని అడవి వైపు నడిచాను. హనుమ వాకిలి వద్ద నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒకరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. వాళ్ళిద్దరి కోసం, లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారంట. వారు ఒక పెద్ద శిలపై కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారని నాకు తెలుసు అని చెప్పి హనుమంతుడు అనుకున్నాడు అనమాట. అయితే సోమ ఆగి కొంచెం సేపు అట్లా చికిలించిందంట. ఆ ప్రదేశం అక్కడే బయటే ఉంది. అక్కడ వారి కోసం నేను గుడిసె కట్టాను. ఇక్కడే శ్రీరాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారు అని ఆమె కొనసాగింది. కొంచెం సేపు ఆగి వాళ్ళు ఎక్కడైతే రాయి మీద కూర్చొని ధ్యానం చేసుకున్నారో అక్కడే ఒక గుడిసె కట్టిందంట వాళ్ళ కోసం. అక్కడే శ్రీరాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారట అంటూ ఆమె ఇంకా చెప్పడం మొదలు పెట్టింది. ఏం చెప్తుందంటే, నేను పళ్ళు నీళ్లతో వెళ్ళాను. వారు ధ్యానం చేస్తూ ఉండడం చూశాను. శ్రీరాముని చెయ్యి ఆమె తలపైన ఉంది. వారు ఎంతో సన్నిహితంగా కూర్చున్నారు. నేను బుట్ట కూజ క్రింద పెట్టేసరికి మాత కొద్దిగా కళ్ళు తెరిచి కృతజ్ఞతలు సోమ అందంట. అది ఎంతో కరుణతో, నువ్వు చేసిన ప్రతి దానికి కృతజ్ఞతలు అని మళ్ళీ కళ్ళు మూసుకుందంట చెప్పి. నేనేమీ మాట్లాడకుండా వెనుతిరిగి వచ్చేసాను. అయితే ఏదో నన్ను వెనక్కి తిరిగి చూసేటట్టు చేసిందంట. వెనక అక్కడ పెట్టేసి వెనక తిరిగి వస్తుంటే మళ్ళీ ఏదో తనని పిలుస్తున్నట్లుగా అని ఏదో నన్ను వెనక్కి చూసేటట్టుగా చేసిందంట. ఆమె నన్ను బలంగా లాగుతున్నట్లు అనిపించిందంట. సీతాదేవి ఏమైనా బలంగా లాగుతున్నట్లుగా అనిపించిందంట. దాంతో నేను గవ్వగవా వెనక్కి తిరిగి లోకంలో కలిసిపోవటం మాట లోకంలో కలిసిపోవటం చూసిందంట. వెళ్ళిపోతే ఎందుకో బలంగా సీతాదేవి వెనక్కి లాగినట్టు అనిపించి ఇట్లా వెనక్కి తిరిగి చూసరికి సీతాదేవి లోకంలో కలిసిపోవటం చూసిందంట. ముందుగా ఆమె శరీరం నుంచి గొప్ప కాంతి వెలువడిందంట. అది శ్రీరాముని చుట్టుముట్టి తరువాత వారిద్దరి నుంచి బయటకు వ్యాపించిందంట. అనేక కాంతి బిందువులుగా విడిపోయిందంట. అది అన్ని వైపులా వ్యాపించిందంట. వర్షపు మెరుపు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్లుగా అడవినంతా కప్పేసిందంట అది. నేను కాంతి ప్రవాహాలను అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఇంద్రధనుసు కాంతిలాగా విచ్ఛిన్నం అవటం చూశాను. అది భూమి ఆకాశం ప్రతి దానిలోనూ ఏకమైపోయింది ఆ కాంతి. ఇక్కడ నేను ఒక షేర్ షేర్ చేసుకుంటాను. పత్రి సారు సీరియస్ గా ఉందని అందరికి కబురు అందింది కదా మనకి, అప్పుడు వెళ్ళడం జరిగింది. అయితే అందరూ శైలజ మేడం నేనైతే ఏం తీసుకెళ్ళలేదు బట్టలు. మిగతా వాళ్ళందరూ తెచ్చుకున్నారు. ఇది ఎందుకు సీరియస్ గా ఉండడం ఏంటి సార్కి అని చెప్పి మేము హడావుడిగా వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఏదో జరగబోతుందని తెలుస్తుంది. అంటే 41 days బెంగళూరులో అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా 41 days జరుగుతుంది. ఇంకా 10 నిమిషాల్లో ధ్యానం అయిపోతుంది అనమాట. 1 గంట కల్లా అయిపోతుంది. అయితే గబగబా నేను ధ్యానం చేసుకున్నాను. పిరమిడ్లోకి వెళ్ళాను. 41 days మెడిటేషన్ జరుగుతుంది. 10 నిమిషాల్లో 1 గంట కల్లా ధ్యానం అయిపోతుంది. 3 hours అనమాట. గబగబా వెళ్ళి కూర్చున్నాను. ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది అయితే మెడిటేషన్ కి. ఇంకా నాకు ఇట్లానే ఒకేసారిలోంచి ఒక వెలుగు కాంతి వచ్చి అందరిలోకి రావడం చూశాను నేను. పత్రి సార్ మన అందరిలోకి వచ్చేస్తున్నారని హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సరే సాయంత్రం వచ్చేసాము. కరెక్ట్ గా మన్నాడు 5 o'clock కల్లా ఫోన్. నాకెందుకు నేను ఆ టైంలో అసలు ధ్యానం చేయను. పగలు అసలు చేయను. బ్రహ్మముహూర్తంలో చేస్తాను లేచి, అప్పటి 2004 నుంచి ఇప్పుడు దాకా. అయితే ఆ టైంలో ధ్యానం చేయని దాన్ని ఎందుకో చేతులు అలా వెళ్ళిపోతున్నాయి, కళ్ళు మూసుకుపోతున్నాయి. అలా మెడిటేషన్ లో కూర్చుండిపోయాను. కరెక్ట్ గా మెడిటేషన్ లోంచి ఆ, ఏంటో బాణసంచాలు అంతా ఎవరు పాస్ అయ్యారో మరి ఏం లేదో ఏమో తెలియదు. పెళ్లిళ్ళ సీజన్ కూడా కాదు, ఒకటే బాణసంచ పేలుస్తున్నారు. ఎవరో పాస్ అయిన సందర్భంగా ఏమో అనుకున్నా. ఈయనేమో బయటికి వెళ్తూ దోమలు వచ్చేస్తే తలిపేసాను వేసాను అంటున్నారు. నాకు అసలు ఏం పట్టట్లేదు. అసలు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాను. పగల ఏదో ఫోన్ వస్తుంది లేకపోతే ఏదో ఒకటి ఉంటదని నేను అసలు పగల కూర్చోను మెడిటేషన్ లో. అలాంటిది దాన్ని నాకు తెలియకుండానే అలాగా కళ్ళు మూతలు పడితే చేతులు అలా వెళ్ళిపోయినాయి. ఎంతసేపు కూర్చున్నానో తెలియదు. కరెక్ట్ గా కళ్ళు తెరిసే టైంకి ఫోన్ వచ్చింది, పత్రి సార్ బాడీ వేకెట్ చేశారని. ఇంకా చూడండి అసలు ఏంటది. నిన్న అదే టైంకి కాంతిలాగా మారిపోయి 1 గంట ఆ టైంకి నేను చూశాను, సంతోషించాను. కానీ ఇలా అవుతుందైతే అనుకోలేదన్నమాట.
అది చాలా ఇక తర్వాత అయితే ఇక ప్రతిసారితో నేను ఒకసారి కలిసినప్పుడు అన్నా, సార్ నేను మీరు ఒకటే సార్, వేరు కాదు సార్ అంటే, అట్లా నేను మీరు ఎలా ఒకటే అవుతాం మేడం అని అన్నారు. సార్ మరి ప్రతి ఆత్మల అంశాత్మలలోనూ పరమాత్మలాగా మీరు ఉన్నారు సార్ కదా. ఎప్పుడైతే షేక్ హ్యాండ్ తీసుకున్నానో మొట్టమొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు అప్పుడే ఈ ఆత్మ పరమాత్మ ఏకమైపోయింది సార్. మీరు ఆత్మ, మా ఆత్మలందరిలోనూ మీరు సూక్ష్మంగా ఉన్నారు పరమాత్మలాగా, ఇంకప్పుడు నేను మీరు ఒకటి కాకుండా ఎలా ఉంటాం సార్ అన్న. అలాంటిది సార్కి అంత ముందు రోజు ఎందుకు అనిపించింది, నేను సారు ఒకటే అన్నాను. నేను సారు ఒకటే అన్నప్పుడు నేనున్నాను, సార్ లేకపోవడం ఏంటి అనేసి నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఆ రోజు. ముందు రోజు నేను చూసింది ఇదా అని నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. టీవీలోనేమో అంతా చూపిస్తున్నారు, ఆ బాడీని అంతా చుట్టూ తిరగడము, చాక్లెట్ వంచడం. అసలు నిజంగా ఆ సంఘటన మర్చిపోలేను అనమాట. ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. కాంతిలాగా సీతాదేవి మారిపోయి వెళ్ళిపోవడము, ప్రతిసారి అలాగే కనిపించారు ఆ మెడిటేషన్ లో. అసలు చూడండి ఎంత అంటే దేవలోకం నుంచి వచ్చిన దివ్య స్వరూపులు అందరూ అలాగ కాంతిలాగా మారిపోతారనమాట. అందరిలోనూ ఉంటారు, అది ఎక్కడికి ఇగో చూడండి ఇక్కడ అంతా విస్తరించింది అనమాట. రాముడిలో చుట్టూ తిరిగింది, తర్వాత అదంతా విస్తరించింది, ఆ లోకంలో కలిసిపోయింది ఆ వెలుగు. అంటే ఆ మహాత్ములు, మహానుభావులు, మహాయోగులు అందరూ ఇట్లానే బాడీ వేకెట్ చేస్తారేమో అని నాకు ఇది చదువుతుంటే అనిపించింది. షేర్ చేసుకున్నాను, విన్నందుకు మీకు థ్యాంక్ యూ అండి. అయితే భూమి ఆకాశం ప్రతి దానిలోనూ ఐక్యమైపోయిందంట. ఆ లోకంలో కలిసిపోవడం చూసింది. అయితే ముందుగా ఆమె శరీరం గొప్ప కాంతి వెలువడి శ్రీరాముని చుట్టుముట్టేసింది. తర్వాత బయటకు వచ్చింది, కాంతి బిందువులుగా విడిపోయి అన్ని వైపులా వ్యాపించేసింది. వర్షపు మేరకు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్లుగా అడవంతా కప్పేసిందంట. ప్రతి ఒక్క చోట కప్పేసింది అనమాట ఆ కాంతి. ఆ కాంతి ప్రవాహాలు అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఇంద్రధనుసు రంగుల విచిన్న కాంతి లాగా చూస్తుందంట. సోమ చూడండి పుస్తకాలలో. అది భూమి ఆకాశం దానిలోనూ ఐక్యమైపోయిందంట. అని ఇక్కడే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అయితే ఆ కాంతి పలచబడేసరికి ఇంకా ఆవిడ లేదు. నేను నిస్పృహతో కుటీరానికి వెళ్ళాను. మూడో రోజు రాత్రి వచ్చిన లక్ష్మణ హనుమలతో ఏం జరిగిందో చెప్పాను. హనుమ నన్ను ఓదార్చగా లక్ష్మణుడు శ్రీరాముడు కూర్చున్న చోటుకు పరిగెత్తాడంట. మరునాటి ఉదయం వరకు రాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. వారిద్దరూ రావడం చూసిన నేను వారి వద్దకు పరిగెత్తాను. శ్రీరాముడు మాత వలె మునిదుస్తులు ధరించి ఉండడంతో మొదట నేను ఆయనను మాత అనుకున్నాను. కానీ దగ్గరగా వచ్చేసరికి ఆయనే అని అర్థమైంది. మాత ఎక్కడా కనపడలేదు. నేను ఆయన పాదాలపై పడి ఏడవసాగాను. మాత వెళ్ళిపోయింది, మన వద్ద నుంచి వెళ్ళిపోయింది అంటూ ఏడవసాగాను. రాముడు నన్ను లేపి నా కళ్ళలోకి మాత్రం ఆయన మాత్రమే సాధ్యమైన ఆయనకు మాత్రమే సాధ్యమైన శాంతితో, స్థిరత్వంతో చూస్తూ తీయగా అంటున్నాడంట. నువ్వు ఆమె వెళుతుంది అనుకుంటే వెళుతుంది సోమ. నీ మనసు నిన్ను వంచనివ్వకు. నీ మనసుతో చెప్పు, నిన్ను వంచనివ్వకు అని. ఆమె వెళితే లోకమే అంతమైపోతుంది. వెళ్తుంది అనుకుంటే వెళ్తుంది, నువ్వు నీ మనసుని అట్లా వంచనీయకు. ఆమె వెళ్ళిపోతే లోకమే అంతమైపోతుంది అని చెప్పారనమాట. తర్వాత కొన్ని రోజులు కలలాగే గడిచాయి. శ్రీరాముడు లవకుశులను తమ తల్లి మార్పు చెందిన వాస్తవానికి సంసిద్ధుల్ని చేశాడట. లవకుశులిద్దరిని బాలుర విద్యాభ్యాసం ముగిసే వరకు వారి ఆశ్రమంలోను మందిరంలోను గడిపేటట్లుగా కాల విభజన చేశారంట, టైమింగ్స్ అట్లా. ఆ విధంగా వారు తమకు ఎంత మాత్రము అలవాటు లేని అయోధ్యలో జీవితాన్ని అలవాటుగా గడపగలరు అని చెప్పి అనుకున్నారనమాట. అయితే నేను బాలుర సంరక్షణను కొనసాగిస్తూ ఉన్నాను. హనుమ వచ్చి వెళుతూ ఉన్నాడు. ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఆహారం తెస్తున్నాడు. మాత ఆయనలో నుంచి ప్రవహిస్తున్నట్లుగా ఏం కనిపించింది. హనుమంతుడు దీనికి ఆహారం అది తెస్తూ ఈయన చూసుకుంటుంటే ఆ హనుమంతునిలో నుంచి ప్రవర్తిస్తున్నట్లుగా, మాతే అట్లా ప్రవర్తిస్తున్నట్లుగా అనిపించిందంట. మా పాత్రలు తారుమారే మాత నన్ను శ్రద్ధగా చూస్తున్నట్లుగా ఉంది. అది నాకు కొత్త విషయమైన గొప్ప సంతృప్తినిచ్చింది. లవకుశలు పూర్తిగా మందిరానికి మారేటప్పుడు శ్రీరాముడు నన్ను కూడా రమ్మన్నాడు. కానీ నేను ఈ చోటు వదలలేను అని చెప్పిందనమాట. అయితే సంవత్సరాలు గడిచిపోయినాయి అంట. నేను మాతలేని లోటును భయంకరంగా అనుభవించాను. వనవాసంలో ఉన్నంత కాలము నేను ఆవిడ లోటుని ఎప్పుడూ కూడా అలా భావించలేదట. వనవాసంలో సీతాదేవి వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె లోటుని భావించలేదంట. ఆ జ్యోతి దగ్గర కూర్చొని ఆమె ఉన్నట్టుగా అనుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ లోటుని అనుభవిస్తుంది అనమాట. కానీ అది భిన్నమైనది.
అప్పుడు ఆ లోటు వేరు, ఇప్పుడు ఈ లోటు వేరు, ఆ దానికి దీనికి చాలా తేడా ఉందని చెప్తుంది అనమాట. ఒకనొక రోజు ఆ విచారం తీవ్రమై నేను భూమాత భయపడి మా అమ్మని ఎందుకు తీసుకువెళ్ళావు అని ఏడ్చేసిందంట. నేను ఎందుకు ఆమెతో వెళ్ళలేకపోయాను అని అందనమాట. అప్పుడే నాకు పాదాల చప్పుడు వినిపించింది. రెండు చేతులు నన్ను నేల మీద నుంచి లేపుతున్నాయి. నేను ఆయన మధురమైన శ్రద్ధతో నిండిన స్వరాన్ని విన్నాను. సోమ, ఎందుకు ఏడుస్తున్నావు? నేను శ్రీరాముని ప్రశాంతమైన నిశ్చలమైన కళ్ళలోకి చూశాను. ప్రభు, నా జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఆమెను సేవించటం. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతాడంట శ్రీరాముడు. ఆ రోజు ఆమె నీతో చెప్పిన మాటలు మర్చిపోయావా? కానీ ప్రభు, నేను ఆమెను చూడలేకపోతున్నాను. ఆమె ఎక్కడ ఉన్నట్లుగా, ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను ఇక్కడే ఉన్నట్లుగా. ఎందుకని అలా జరుగుతుంది అనేసి ఏడ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు మనం మానవులం, మన ఎదురుగా ఉన్న దానిని చూడలేం. సోమ, చూడు ఆమె పాదాన్ని, సూర్యకాంతి నుంచి చూడు, భూమి నుంచి పైకి వస్తున్న ఆమె సుందర రూపాన్ని చూడు. సోమ, కళ్ళు తెరువు అని చెప్పి ఆయన నా నుదుటి పైన సున్నితంగా తాకాడు. శ్రీరాముల వారు నుదుటిపై తాకి ఇట్లా చెప్పారనమాట. ఆమె నా వైపు నవ్వుతూ చూడడం నాకు కనిపించింది. భూమి నుంచి పైకి లేచి గాలితో పాటుగా సూర్యకిరణాల నుంచి బయటకు వస్తూ కనిపించిందంట. ఆమె అంతటా ఉందంట. శ్రీరాముడు మాతో కొన్ని గంటల పాటు గడిపి ఉండి భోజనం చేసి వెళ్ళారు. ఆయన అప్పుడు వెళ్ళిన ఆయన ఆశీస్సులు నాలో ఇప్పటి వరకు ఉన్నాయి. నేను ఎటు చూసినా మాత కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే నేను ఆమెతో పాటే ఇక్కడే కొనసాగుతున్నాను. మా కుటీరాలు రెండు ఆశ్రమానికి చెందినవి కాబట్టి నేను వారితో అడవిలో మాత ధ్యానం చేసే చోట చిన్న గుడిసె నిర్మించుకున్నాను. ఆ విధంగా నేను ఇక్కడ ఉంటున్నాను. శ్రీరాముడు ప్రతి సంవత్సరము మాత రూపాంతపు వార్షికోత్సవాలను రోజున లవకుశుల్ని ఇక్కడికి తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఆ వార్షికోత్సవం అంటే ఇప్పుడు మన భద్రజీ స్మృతి స్మరణోత్సవం అంటున్నాం కదా, అలా అన్నమాట. అలాగా ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నారంట ఆ రోజు. అయితే ఒక రోజున లవకుశులు ఇక్కడికి తీసుకొని వస్తారు అట్ట. అయితే ఇంకో రోజు ఏం చేస్తుందంటే, నేను వారి కుమార్తెలను మాత యొక్క మనవరాలను ఆమెకు మాట ఇచ్చినట్లే ఎత్తుకున్నదంట. మాత ఒకసారి అంటుంది కదా, సీతాదేవి నా మనవరాలను ఎత్తుకుంటావు నువ్వు అని. అట్లానే మాతకు మాట ఇచ్చినట్లే నేను వారి కుమార్తెలను మాత యొక్క మనవరాళ్లను ఆమెకు మాట ఇచ్చట్లే ఎత్తుకున్నాను. అయితే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన తర్వాత నేను లవకుశులకు ఎక్కువగా ఇంకా చూడలేదట. మా శ్రీరాముడు కూడా ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేను లవకుశులను ఎక్కువగా చూడలేదు అని చెప్పి సోమ నవ్వింది. శ్రీరాముడు తన శరీరం వదిలిన సమయం గురించి నేను హనుమత్ ద్వారా తెలుసుకున్నాను. అది ఎలా అంటే, ఒకానొక రోజు సూర్యోదయానికి ముందే శ్రీరాముడు లేచి నది వద్దకు ధ్యానం కోసం వెళ్ళాడంట. ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసుకొని ధ్యానానికి కూర్చున్నారంట. అప్పుడు హనుమ అయోధ్యలో లేడు, కానీ హఠాత్తుగా ఆయన శ్రీరాముని పిలుపు విన్నట్లుగా భావించి అత్యంత వేగంగా అయోధ్యకు వచ్చి శ్రీరాముడు నది పక్కన ధ్యానం చేస్తూ ఉండడం చూశాడట. సూర్యోదయం అయింది. చాలా మంది స్థానికులు మహారాజును చూడడానికి పోగయ్యారు. కానీ అతను వదలకుండా కూర్చున్నాడు. అంటే చాలా మంది ఈ విషయం తెలుసుకొని అందరూ శ్రీరాముని చూద్దామని వచ్చారంట. కానీ అతను ఏం చేసి కదలకుండా అలాగే కూర్చున్నాడంట. హఠాత్తుగా హనుమకు మాట రావడం కనిపించిందంట. మిగిలిన వారు ఎవరూ ఆమెను చూడలేదు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చేసరికి హనుమ విచారంగా, మాత, మా ప్రభువును తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడిగాడంట. ఆమె తల ఊపిందంట. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళు. నేను నేను ఇక్కడ నాకు ఏం పని లేదు, నన్ను కూడా తీసుకెళ్ళిపో. మీరు శ్రీరాముని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అన్నాడంట. ఆమె తన తల పంకించి, పుత్ర హనుమ, నువ్వు ఇక్కడ ఈ కాలచక్రం అంతం వరకు ఉండాలి. కాలచక్రం ఎప్పుడైతే అంతమైపోతుందో అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. మాకు బదులుగా ఈ లోకాన్ని పోషించాలి అని చెప్తుంది అనమాట. కాలచక్రం ఎప్పుడు దాకా అయితే అంతమవుతుందో అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండాలి, మా బదులుగా ఈ లోకాన్ని పోషించాలి హనుమ అని చెప్తుంది అనమాట. మాత లేదా శ్రీరాముడు ఎవరు చెప్పినా తాను కాదనలేడట హనుమంతుడు. మీ ఇద్దరి స్వరాలు ఒకటే అయినట్లు ఉన్నాయి అని అన్నాడట. మీరు కానీ రాముల వారు కానీ ఏదైనా అంటే నేను కాదనలేను, ఇది మీ ఇద్దరి స్వరాలు చెప్పినట్టుగా ఉన్నాయి అంటే మాట అన్నదట. శ్రీరాముని పక్కన కూర్చుందంట సీతాదేవి. ఒక్క క్షణం రాముడు కళ్ళు తెరిచి హనుమంతుడి వైపు చూశాడట. హనుమ, నువ్వే మా కళ్ళు చెవులు మా కాళ్ళు చేతులు, ప్రపంచాన్ని చూస్తూ సేవ చేస్తూ ఉండు. నువ్వే మా మొత్తం ఏవైతే ఉన్నాయో కళ్ళు చెవులు చేతులు కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచాన్ని చూస్తూ సేవ చేస్తున్నట్టుగా ఉండు. నువ్వే అలా మారిపో.
మా హృదయాలు నిరంతరము ప్రతి ఒక్కరికి ప్రతి దానిని మేము ప్రేమ నింపుతూ ఉంటాయి మా హృదయాలు. అది నువ్వు గ్రహించి అందించు. మా హృదయాలు ఎప్పుడు ప్రేమతో నింపుతుంటాయి నిన్ను. అది నువ్వు గ్రహించి దాన్ని మళ్ళీ అందరికీ అందించు. అందుకే నీవు ఈ భూమి మీదకి వచ్చావు. దానివల్ల ఈ కాలచక్రం అంతా మా ప్రేమను నీవు ముందుకు తీసుకెళ్ళగలవు. నువ్వు అలా చేయడం ద్వారా ఈ కాలచక్రం అంతా కూడా మా ప్రేమను ముందుకు తీసుకెళ్ళగలవు నువ్వు అని అనగానే ఈ మాటలు విన్న తర్వాత ఆయన కళ్ళు మూసుకున్నాడు. మాత తన చేతిని ఆయన చేతిపై ఉంచింది. శ్రీరాముని శరీరం కొన్ని లక్షల కాంతి బిందువులుగా విడివడి ఆ నది పైన చెట్లు, ఆకాశం, భూమిని అంతా పరుచుకుంది. మాత కూడా ఆయన భౌతిక రూపాన్ని ఈ విధంగానే వదిలింది. ఆయన కూడా అలానే ఆ కాంతి పలచబడేసరికి ఎవ్వరి రూపము లేదు. ఈ విధంగా వారు తమ దేవలోకాన్ని తిరిగి చేరుకున్నారు అని సోమ కళ్ళు మూసుకొని మౌనంగా ఉందంట. ఆమె చెప్పే కథ ముగిసిపోయింది. కాలం ఎంతో సుదీర్ఘంగా అనిపించి ఆ చీకటి గదిలో పూర్తి నిశ్శబ్దం మలుపుకుంది. సాయంత్రం మాకు తెలియకుండానే రాత్రిగా మారిపోయింది. హఠాత్తుగా కొన్ని దీపాలు వెలిగాయి. నేను కళ్ళు తెరిచి చుట్టూ చూడగా ఆ గది అంతా కూర్చొని నిలబడి ఉన్న ఋషులతో నిండిపోయింది. వారందరూ సోమ సీతారాముల కథను చెప్తూ ఉండడంతో వినడానికి వచ్చారట. సోమ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆశ్చర్య ఆనందాలతో చాలా కాలం తర్వాత మీరు వచ్చారన్నమాట అందంట. ఆమె ఎవరిని అంటుందా అని నేను చూశాను. ఒక ఋషి తలుపు దగ్గర ఒంగోని ఉన్నారు. ఆయన మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించారు. అయితే సరిగ్గా చూడడానికి సరిపడినంత వెలుతురు లేదు. ఆయన ఆమెను ఆయన బాగా తెలిసినట్లు అనిపించారట. మన్నించు సోమ, నేను చాలా దూరం వెళ్ళాను. శ్రీరాముడు సీతామాతల పేర్లు విని వచ్చాను. అతిథుల కోసం ఆహారం తెచ్చాను. గదిలో మిగిలిన వారు ఆయన సోమ దగ్గరకు వెళ్ళడానికి దారి ఇచ్చి వెళ్తుండగా గొప్ప గౌరవంతో ఒక్కొక్కరు ఆయన పాదాలు తాకారట. ఆయన సోమ పక్కన ఒక బుట్ట ఉంచారు. ఆమె లేవబోతుండగా, లేవద్దు, నేనే నీకు ఇవ్వడానికి వస్తాను అని చెప్పారనమాట. ఆమె మోకాళ్లపై లేచి తలను ఆయన పాదాలపై ఉంచి నేను మిమ్మల్ని చూడగలిగాను అంటే చాలు అందంట. ఆయన నవ్వి వచ్చినంత వేగంగానే గదిలి వెళ్ళి చీకట్లోకి మాయమైపోయారంట. ఇప్పుడు సోమ నుంచి ఆనందం వెల్లివిరిసిందంట. అప్పుడు ఆ ఋషి ఎవరైనప్పటికీ ఆయన ప్రభావం సోమ మీద చాలా ఉంది. ఆమె ఆ ఆహారాన్ని అందరికీ పంచింది. తర్వాత మునులందరూ ఒకరి తర్వాత ఒకరి సెలవు తీసుకొని వెళ్ళారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలాము. ఆమె కథలు మాతో పంచుకున్నందుకు ఆమె ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపి మా అమ్మ, మహారాణి సీతా శ్రీరాముల గురించి మీ కథలు విన్న తర్వాత మేము అంతకు ముందులాగా లేము. నేను వారిని వ్యక్తిగతంగా తెలిసినట్లుగా వారు నాకు సన్నిహితులు, బంధువులు, మిత్రులు అయినట్లుగా భావిస్తున్నానని కన్నీళ్లతో చెప్పిందంట. ఎవరు? అనసూయ వాళ్ళ అమ్మ. వారు అందరికీ బంధువులే, మిత్రులే. వారు మనలో ప్రతి ఒక్కరి పట్ల తమ పిల్లలమే అన్నంత శ్రద్ధ చూపించారు. అందుకే మనం నిజంగానే వారి పిల్లలం. నేను మాత శ్రీరాముల గురించి వారు భౌతిక లోకాన్ని వదిలిన వెళ్ళిన తర్వాత ఎక్కువగా తెలుసుకోగలిగాను. మాత శ్రీరాముల గురించి భౌతికంగా వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా తెలుసుకోగలిగాను. వెళ్ళటం అనేది సరైనది కాదు. ఆ పదం సరైన పదం కాదు. వారు ఎన్నడూ వెళ్ళరు. కానీ మన భాష చాలా పరిమితం. మాట ఒకసారి విషయాలు మనం సంభాషిస్తున్న విధంగా ఎన్నడూ వినియోగించబడవు అని చెప్పిందంట. చిత్రాల ద్వారా, ఆలోచనల ద్వారా అవి తెలియబడేవి. ఇప్పుడు మనం భాషకు కుదించబడ్డాం. అవి ఎప్పటి వలనే ఇప్పుడు కూడా అంతే. మాత నా ముందు భౌతిక రూపంలో ఉన్నప్పుడు ఇది నేను చూశాను. అది నాకు తెలిసింది. ఇది మా ఇద్దరి మధ్య ఉన్నది. ఇప్పుడు నేను ఆమె ఏమిటి అన్న వాస్తవాన్ని, వారిద్దరి వాస్తవాన్ని నేను చూడగలను. ప్రపంచాన్ని మార్చే ప్రతి దానిలోనూ వారి చెయ్యి ఉంటుంది. సోమ మెరుస్తున్న కళ్ళతో ముగిస్తూ, కొన్నిసార్లు ఆమె అరణ్యం గుండా నడిచి రావడాన్ని, ఆమె రూపాన్ని నేను చూస్తాను. ఆమె నేను వెళ్ళిపోలేదు అని నాకు గుర్తు చేయటానికి అలా వచ్చిందని నాకు తెలుసు అని సోమ చెప్తుందన్నమాట. మా అమ్మ నేను ఏ అది మా అమ్మ నేను అది జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళాలో నాకు తెలియట్లేదు సోమ. కానీ రేపు సూర్యోదయానికి ముందే మేము బయలుదేరాలి. మా ప్రయాణం దీర్ఘమైనది కాబట్టి అని అనసూయ తండ్రి గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారని వాళ్ళ అమ్మ ఎవరు మన అనసూయ వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట. సో వాళ్ళ తండ్రి ఎదురు చూస్తూ ఉంటారు. నేను సూర్యోదయంగానే బయలుదేరాలి, ఎందుకంటే చాలా దీర్ఘమైన ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం కాబట్టి అని చెప్తుంది అనమాట.
ఈ మాటలు విన్న నేను ఆగలేక అమ్మ దయచేసి కొన్ని రోజులు ఉందాం అని చెప్తుందంట అనసూయ. అలా అనుకు, ఇది సాధ్యం కాదు అనగానే, కానీ నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ అనుకుందంట అనసూయ. మా అమ్మ నా చేయి పట్టుకొని, నేను నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళడానికి సిద్ధమే, కానీ మనం మన జీవితంలోకి తిరిగి వెళ్ళాలి కదా, మనం చాలా రోజులు దూరంగా ఉన్నాం, ఇక ఇంకా ఆలస్యం చేయడానికి మీ నాన్న ఒప్పుకోరు అందట. ఇంకా ఈ అమ్మాయి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టిందంట అనసూయ. అయితే సోమ మా అమ్మ వైపు తిరిగి, మీ కుమార్తెను ఈ రాత్రికి నాతో ఉండనివ్వు. సోమ చెప్తుందంట, ఈ అమ్మాయి ఏడ్చేసరికి వాళ్ళ అమ్మతో చెప్తుంది అనమాట, మీ కుమార్తెను ఈ రాత్రికి నాతో ఉండనివ్వు, రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆమె మాతో రావడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు రేపు ఉదయం రండి, ఈ రాత్రికి ఉండనివ్వండి నా దగ్గర మీ అమ్మాయిని, రేపు పొద్దున మీరు వచ్చేసరికి మీ అమ్మాయి మీతో రావడానికి సిద్ధంగా ఉంటుందని సోమ చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మతోటి. ఆశ్రమం నుంచి ఒక విద్యార్థి మా అమ్మను కుటీరం వద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. దాంతో నన్ను సోమ దగ్గర వదిలి ఆమె వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన వెంటనే సోమ నాకు వెచ్చని పానీయం చేయటానికి లేచింది. ఇది నేను మాట రాత్రి నిద్రపోయే ముందు ఆమెకు చేసే పానీయం. ఇది నీకు ఉపయోగపడుతుంది బిడ్డ అని చెప్తుంది అనమాట సోమ. సోమ నేను బ్రతిమాలుతున్న స్వరంతో మొదలు పెట్టాను. మా అమ్మను నేను నీతో ఉండడానికి ఒప్పించు. నేను నీకు సేవ చేస్తూ నీతో పాటే ఉందాం అనుకుంటున్నాను. నాకు వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను అని చెప్పి బతిమాలుతున్నట్టుగా సోమన్ అంటుంది అనమాట. నా హృదయం బాధతో బరువెక్కిపోయిందని చెప్తుంది ఆ, ఈ అనసూయ. అయితే ఆమె నా వేడుకోలతో కదిలినట్లయింది, కానీ బిడ్డ నువ్వు వెళ్ళాలి అంది మృదువుగా. కదిలిపోయింది అనమాట ఈమె అలాగా బ్రతిమాలతో కొంచెం అడిగేసరికి. కానీ బిడ్డ నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది అనమాట మృదువుగా. నేను జీవితపు చివరి దశలో ఉన్నాను, నువ్వు మొదటిలో ఉన్నావు. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి సారించు అని చెప్తుంది అనమాట. నా ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడ్చేశాను. కానీ నేను భవిష్యత్తును చూడలేను, గతం తెలియదు. నాకు తెలిసిందల్లా నీతో ఉన్నప్పుడు నాలో ప్రశాంతత ఏర్పడుతుందని మాత్రమే, ఇంకా నాకు ఇంతకంటే ఏమీ తెలియదు అని చెప్పి ఏడుస్తుంది అనమాట అమ్మాయి. నా చేతులను తన చేతిలోకి తీసుకుంటూ నా కళ్ళలోకి చూస్తూ సోమ చెప్తుంది అనమాట, అది మాత యొక్క ప్రశాంతత. నాకు నీ దగ్గర ఉంటే ప్రశాంతత ఏర్పడుతుందని అంటే అది నాకు కాదు, మాత యొక్క, సీతాదేవి యొక్క ప్రశాంతత అది, మాత సన్నిధి. నువ్వు మళ్ళీ ఆమెను అనుభూతి చెందేటట్లు చేశాను నేను, నువ్వు అందుకోసమే ఇక్కడికి వచ్చావు, ఆ అనుభూతి నిలిపి ఉంచుకో, ఆమె నీ జీవితాన్ని నడిపిస్తుందని సోమ చెప్తుందన్నమాట. నా కన్నీళ్లు ఆగిపోయాయి. నువ్వు అనేది ఏమిటి అని అనేసరికి సోమ మాట్లాడలేదన్నమాట. ఆమె నన్ను వంటశాల వైపు తీసుకెళ్లి పొయ్యి రాజేసి మూలిక పానీయం తయారు చేసింది అనమాట. అయితే తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళగా ఆమె ఆ పానీయం నా చేతికిచ్చి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. దీనిని త్రాగు, నిద్ర పడుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నీ లోపల అది సత్యమే అని తెలుస్తుంది. నీ గత జన్మ మిథిలలో నువ్వు జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారకు. మనం ఇద్దరం కలిసి అక్కడ పనిచేశాం. నీకు మాత పట్ల ఎంతో భక్తి ఉండేది. మన ఇద్దరం కలిసి అయోధ్యకు వచ్చాం. అయితే మాత వనవాసం నుంచి వచ్చేలోపు నువ్వు మరణించావు. ఆమె సుదూరంగా చూస్తూ అలా కొనసాగిస్తూ చెప్తుందనమాట. జనక మహారాజు పరివార కృత్యాల్లో ఒకానొక యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ అది మీ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దనడానికి కారణం అదే. మీ నాన్న అప్పుడు ఒప్పుకోలేదు, అది అందుకే ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటున్నావు, దానికి కారణం ఇదే అని చెప్పారనమాట. నీ లోపల ఎక్కడో నీ తండ్రి పెళ్లి వద్దు అన్న జ్ఞాపకాన్ని ఉంచుకున్నావు. ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే నీకు ఏదో భయంకరమైనది సంభవిస్తుందని భావించాడు. ఆ యువకుడు ఎంతో మంచివాడు. మాతకు ఇంతకంటే చాలా మాతకు అంటే అతనంటే చాలా ఇష్టము. ఆ యువకుడు ఎంతో మంచివాడు. వాటి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు. జంతువులను చూసుకునేవాడు. వాటి పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడట వాటి పట్ల. అయితే మాత ఒకసారి జంతువులను అతనిలాగా ఎవ్వరూ ప్రేమించరని, అందుకోసం అతని పట్ల కృతజ్ఞతతో ఉంటానని సీతాదేవి అతనితో చెప్తుందంట. అతను వెళ్ళి మళ్ళీ అయోధ్యలో జన్మించాడంట అతను. ఒకప్పుడు చెప్పింది చూడండి, చాలా మంది పరివార కృత్యుల వాళ్ళు అయోధ్యలో మళ్ళీ జన్మించారు, దాని కారణం నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్తుంది కదా, అది ఇదే అనమాట. అతను మళ్ళీ అయోధ్యలో జన్మించాడు. మీ నాన్న నీ కోసం ఎంపిక చేసింది అతనిని ఒప్పుకో బిడ్డ, అతనికి మాత పట్ల గొప్ప ప్రేమ ఉంది అని చెప్తుంది అనమాట. ఇది మాత ప్రణాళిక. మాత హనుమంతునితో చివరిసారిగా అయోధ్య వచ్చినప్పుడు ఆమె మిథిలలోని అనేక మంది అయోధ్యలో జన్మించి పిల్లలుగా ఉన్నారని చెప్పింది కదా హనుమంతుడు వచ్చినప్పుడు ఒకసారి మాత మిథిలలో.
కాబట్టి ఆమె వారిని గుర్తించింది. ఆమె చెప్పలేదు కానీ ఆమె పట్ల ప్రేమయే వారిని మరణం తర్వాత కూడా అయోధ్యను ఆకర్షించిందని నాకు తెలుసు అని సోమ చెప్తుంది అనమాట. ఇదంతా మిథుల నుంచి వచ్చిన వారు జనక మహారాజు పాదుకొలిపిన విలువలను ఇక్కడికి తెస్తారని నాతో చెప్పింది. ఇది గొప్ప ప్రాధాన్యత, శక్తి సంతరించుకున్న రాజ్యం. వారు తీసుకువచ్చేదంతా భవిష్యత్ చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది గొప్ప మంచి కోసమే అని మనం విశ్వసించగలం. నేను ఆమె వైపు ఏ భావం లేకుండా చూశాను. ఇప్పుడు మళ్ళీ అనసూయ చెప్తుందనమాట. నేను ఆమె వైపు ఏ భావం లేకుండా చూశాను. నాకు వీటిలో ఏ ఒక్కటి జ్ఞాపకం లేదు. అయితే నీకు జ్ఞాపకం రాలేదని విచారపడకు. మళ్ళీ సోమ చెప్తుంది, దానికి ఒక కారణం ఉంది. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు. జన్మకు ఏది అవసరమో అది చూడాలి. నీకు ముందు ఎన్నో ఆశ్చర్యాలు ఎదురవుతాయి. వీలైనంత వరకు మాటను పట్టుకొని ఉండు. ప్రతిసారి కూడా ఒక సందర్భంలో ఇదే చెప్తారు. గత జన్మలు ఎందుకు, మీకు దాంతో ఏమవసరం? ఇప్పుడు వచ్చిన పని ఏంటి, అది చూసుకుంటూ మీ ముందే ఉందో అది చూసుకుంటూ వెళ్ళిపోండి, అంతేగాని అది చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ గత జన్మలు చూసుకొని ఏం చేస్తారు మీరని ఒకసారి ఈ సందర్భంలో ప్రతిసారి కూడా చెప్తారు. కాబట్టి అంతవరకు వీలైనంత వరకు మాటను పట్టుకొని ఉండు, అదే నీకు అదే చెయ్యని చెప్తుంది అనమాట. నువ్వు ఇక్కడికి నుంచి వెళ్ళిపోయే ముందు హనుమ చెప్పిన కథ ఒకటి చెప్తాను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు హనుమ ఒక కథ చెప్పాడు, అది నీకు చెప్తాను. ఏంటంటే అది ఇది భవిష్యత్తు కోసం కథ. నువ్వు నీతో పాటు ఇంకా అనేక మంది కలిసి సృష్టించే కథ. హనుమ శ్రీరాముడు నది ఒడ్డున సీత కాంతి శరీరంతో పాటు కూర్చొని ఉండడం చూశాడు కదా. హనుమంతుడు సీతాదేవి శ్రీరాముడు కాంతి శరీరాలతో కూర్చొని ఉండడం చూశాడు కదా. అది మామూలు కళ్ళకు కనపడదు. శ్రీరాముడు గాఢ ధ్యానంలో ఉన్న సంగతి విని అనేక మంది గుమిగూడారు. శ్రీరాముడు తన భౌతిక శరీరాన్ని వదిలే ముందు హనుమ కోసం చూశాడట. అతను హనుమతో తన చివరి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక రూపం విచ్ఛిన్నమైంది. హనుమ అదృశ్య లోకాల నుంచి మాతా శ్రీరాముడు ఇద్దరి స్వరం కలిసినట్లుగా వచ్చే మాటలు ఇవి అని విన్నాడట. ఇప్పుడు ఇవి చెప్పేదంతా హనుమంతుడు విని చెప్పాడంట ఈ అమ్మాయికి, సోమకి. ఇప్పుడు దేవలోకాల నుంచి చొచ్చుకొని పోయే ప్రేమ భూమిలోకి, దాని జీవులన్నిటిలోకి కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మనిషికి మాత్రమే ఈ ప్రేమ స్వీకరించే సామర్థ్యము, దాన్ని మేల్కొల్పే శక్తి ఉంది. హనుమ, ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ, ఈ సామర్థ్యము అందరిలోని మేల్కొల్పేలా నువ్వే చేయాలి అని చెప్పారట వాళ్ళు. అది మాకు మరి వారి యొక్క వీడ్కోలు సందేశం. చివరిగా వీడ్కోలు ఇచ్చే ముందు అది వాళ్ళ యొక్క సందేశం అని సోమ చెప్తుంది. ప్రేమ కోసం మన స్వీయ సామర్థ్యాన్ని కోల్పోవటం సోమ కళ్ళు మూసుకొని అందనమాట. ఇదంతా ఏంటంటే ప్రేమ కోసం మన స్వీయ సామర్థ్యాన్ని కోల్పోవటం. సోమ కళ్ళు మూసుకొని అంది. ఆమె కోరిక, ఆమె మరొక ఇరుక స్థితిలోకి ప్రవేశించిందని నేను గ్రహించాను. అనసూయ కళ్ళు మూసుకొని ఆవిడ ఏదో లోకంలో ఉన్నట్టుగా చాలాసేపు మాట్లాడలేదంట. తర్వాత సోమ ఇట్లా అన్నదన్నమాట. ఆమె ఎప్పుడు ఇక్కడే ఉంది, వెళ్ళిపోయిందని అనుకోకు. తాను రూపొందించిన ప్రేమలో ఈ ప్రపంచాన్ని మేలుకొల్పడానికి ప్రతి క్షణం తోడ్పడుతూనే ఉంది. ఆమెకు భౌతిక పైన పరిమితులు లేవు కనుక ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది అనగానే నేను నోట మాట రానట్లుగా ఆమె వైపు తదేకంగా సోమ వైపు చూస్తూ ఉన్నాను. నేను ఆమెను చూశాను, ఇంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు అని అందనమాట. అయితే సోమ కొనసాగిస్తూ, మీ అమ్మ తొందరలోనే ఇక్కడికి వస్తుంది. నేను నీకు కొంత ఆహారం తయారు చేస్తాను. నేను పక్క నుంచి కొంచెం కదలకుండా తల ఊపాను. నా మనసు అంతా నేను చూసిన దృశ్యం చుట్టూనే తిరుగుతుంది. కొంచెం సేపటి తర్వాత నేను లేవగా సోమ మరుగు ప్రదేశం చూపించింది. తర్వాత ఆహారం పెట్టింది. నేను తిన్న తర్వాత ఆమెకు ఆహారం పెట్టిన తర్వాత ఏమన్నదంటే, గత రాత్రి నువ్వు నీకు అవసరమైన దాన్ని స్వీకరించావు అందంట. అవునని తలూపుతుంది అనమాట అనసూయ. అప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా అని అడుగుతుంది అనమాట. అవును సోమ, నేను వెళ్తాను అనగానే సోమ నవ్వి నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా తన చెయ్యి నా తలపై ఉంచింది. నేను ఆమె ముందు ప్రణవిలాను గాఢ కృతజ్ఞతతో నోట మాట రాక అని చెప్తుంది అనమాట. ఇక్కడతో ఈ ఈ రోజు చాప్టర్ క్లోజ్ అయింది. రేపు